హాయ్ అండి, నమస్తే, స్వాగతం సుస్వాగతం మన ఛానల్ సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్గా మన బాడీకి కూల్నిచ్చి హెల్త్ని కాపాడే శ్రీఖండ్ తయారు చేసుకున్నాం. స్వీట్ ఐటమ్ అండి. ఈ ఐటమ్ సింపుల్గా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. ముందుగా పెరుగు చూడండి, హాఫ్ లీటర్ చిక్కటి గేదె పాలు తీసుకొని రాత్రి కాసి తోడేసి పెట్టాను. ఇలా కుండలు వేసి పెట్టుకున్నానండి. షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా పిస్తా పప్పు రాత్రి నానబెట్టుకున్నానండి. ఈ సారపప్పు కూడా రాత్రి నానబెట్టుకున్నాను. ఇంకా ఇలాచీ పౌడరు, జాజికాయ పౌడరు, కుంకుమ పువ్వు, ఒక ఆరెంజ్ తీసుకున్నానండి. ఈరోజు మనం ఆరెంజ్ ఫ్లేవర్ తోటి స్వీట్ చేసుకుంటున్నాం. ఈ పెరుగుని ఒక బట్టలో వేసి ఇలా మూట కట్టేసి గట్టిగా దారం చుట్టేసేయాలండి. ఏదో ఒక దారం ఏదైనా చుట్టేసేయండి. చూడండి, పెరుగులో ఉన్న వాటర్ అన్నీ బయటకు వస్తాయి. అంటే మనం ఈరోజు పొద్దున్నే చేసుకోవాలనుకోండి, రాత్రి పెరుగుని ఇలా మూట కట్టి హ్యాంగింగ్ చేసి పెట్టుకోండి. అంటే ఏదైనా ట్యాప్ కానీ ఏదైనా బట్ట వేసుకున్న తీసి కానీ హ్యాంగింగ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మనం పొద్దున్న చేసుకోవాలంటే రాత్రి, సాయంత్రం చేసుకోవాలంటే మార్నింగ్ ఇలా కట్టి పెట్టుకున్నాం. నేను రాత్రి పెరుగు మూట కట్టి పెట్టుకున్నానండి. వాటర్ అన్నీ దిగిపోయి ఎలా ఉంది. ఇది వెయిట్ వచ్చేసి 200 గ్రామ్స్ ఉందండి. 200 గ్రామ్స్ దీన్ని అన్కవర్డ్ అంటారు. అంతే షుగర్, నేను 200 గ్రామ్స్ షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ అన్కవర్ని మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకొని ఒక విస్క్తో మెత్తగా చేసుకోవాలి. ఒకవేళ మీకు కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు అండి. మిక్సీలో వేస్తే కొద్దిగా సాంబార్లా అయిపోద్ది. సో ఇలా కలుపుకోవటం బెస్ట్. ఇలా మెత్తగా అవుతూ కొంచెం కొంచెం షుగర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఈ హంకాయల్లో షుగర్ పౌడర్ వేసుకున్నాం కదా, బాగా మెల్ట్ అయిపోయిందండి. మెల్ట్ అయిపోయింది కూడా నేను పక్కన పెట్టేసుకున్నాం. ఈ పిస్తా పప్పుని రాత్రి నానబెట్టుకున్నాం కదా, పొట్టు తీసేసుకొని కట్ చేసుకున్నాం. అన్నీ పొట్టు తీసి పెట్టేసుకున్నాం. పిస్తా పప్పు ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. గార్నిష్కి కొన్ని పక్కన పెట్టుకున్నాను. ఇందులో ఇలాచీ పౌడర్ 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. 1/2 స్పూన్ జాజికాయ పౌడర్ వేస్తున్నాను. మళ్ళీ బాగా మిక్స్ చేయాలండి. ఈ శ్రీఖండ్ అనేక రకాల ఫ్లేవర్స్తో తయారు చేసుకోవచ్చండి. ఈరోజు ఇలాచీతో చేసుకోవచ్చు. ఈరోజు అయితే మనం ఆరెంజ్ ఫ్లేవర్తో తయారు చేసుకుంటున్నాం అండి. సమ్మర్లో అంటే ఇంకా 2 months తర్వాత మనకు మ్యాంగోస్ దొరుకుతాయి కదండి. ఆ మ్యాంగోస్తో చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. సమ్మర్ వచ్చిందనుకోండి, వారానికి 2 సార్లు నేను శ్రీఖండ్ తయారు చేస్తాను. పైగా తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. ఇంకా మనకి ఒకవేళ పెరుగు పుల్లగా ఉందనుకోండి, కొంచెం పాలు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పెరుగు అంటే మన రాత్రి మూట కట్టి పెడతాం కదా, కొంచెం పులుపు ఎక్కువైతే షుగర్ కూడా ఎక్కువ వేయాలండి. ఇప్పుడు నేను హంకట్ 200 గ్రామ్స్కి 200 గ్రామ్స్ షుగర్ చెప్పాను. మీకు ఒకవేళ పెరుగు పుల్లగా ఉంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. ఆరెంజ్ ఫ్లేవర్తో అని చెప్పాం కదా, ఆరెంజ్ని కట్ చేసి జ్యూస్ తీసుకున్నామండి. అంజీ చేసుకోవచ్చు, మ్యాంగో చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఎనీ ఫ్రూట్ మిక్స్ చేసుకోవచ్చు. అన్ని ఫ్రూట్స్ తోటి ఎంజాయ్ చేయండి. సీడ్స్ రానికుండా వరకట్టి పోసుకోండి. సీడ్స్ వచ్చాయనుకోండి పిల్లలు అసలే తింటారు. మనం ఎక్కువ ఇలాంటివన్నీ పిల్లల కోసం ఎక్కువ చేసి పెట్టుకుంటాం కదా. మరోసారి మిక్స్ చేసుకోవాలండి. ఆరెంజ్ జ్యూస్ పోసుకున్నాం కదా, ఆరెంజ్ మ్యాంగో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా 2 months పోయింది అనుకోండి, మాకు మంచి మ్యాంగోస్ వస్తాయి. పైగా పిల్లలకి హాలిడేస్ చక్కగా ఎంజాయ్ చేస్తారు. కూల్గా ఉంటుంది కూడా ఎంజాయ్ చేస్తారు. మనం వేసుకున్న ఇలాచీ పౌడరు, జాజికాయ పౌడరు, ఆరెంజ్ 3 బాగా మిక్స్ చేస్తాం కదా. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ శ్రీఖండ్ అంత టేస్ట్ ఉంటుందండి. సిరోండి సారపప్పు అంటాం కదా,
బయట అయితే కలర్ వేస్తారండి, మనం ఇంట్లో చేసుకుంటున్నాం కదా, కలర్ వాడటం మంచిది కాదు కదా, అంటే సాఫ్రాన్ కలర్ వేస్తారు. మనం కొద్దిగా కలర్ కోసం కుంకుమ పువ్వు 2 రెక్కలు వేసుకుందాం. కలర్ కావాలి అంతే, లైట్గా కలర్ వస్తుంది. పిల్లలకి ఒక్కోసారి బయట లుక్కే రావాలంటారు కదా. చూసారా చక్కటి ఐస్ క్రీమ్ లా ఉంది కదండి. గార్నిష్ చేసుకుందాం. ఈ శ్రీఖండ్ చూడండి, దీన్ని మహారాష్ట్ర, గుజరాత్ వాళ్ళు ఎక్కువ తింటారని చెప్పాను కదా. మేము కూడా తినేవాళ్ళం అండి మా చిన్నతనంలో. మేము స్కూల్కి నుంచి హాలిడేస్ వస్తాయి కదండి, ఆ టైంలో ఇష్టం వచ్చినట్టు ఆడేసి ఇంటికి వచ్చేవాళ్ళం. అప్పుడు మా అమ్మగారు మాకు పెరుగులో షుగర్ కలిపి పెట్టేవారు, అంటే హీట్ ఉంటుంది అని హీట్ తగ్గేందుకు అలా పెట్టేవారు. అది తినేది చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళము. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. కూల్ శ్రీఖండ్ తయారైతుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు స్కూల్ నుంచి వచ్చేవారికి చేసి పెట్టండి. పిల్లలతో అప్పుడు పెద్దలు కూడా ఇష్టంగా తింటారండి. అన్నీ హెల్త్ సంబంధించినవి ఉన్నాయి కదా, పెరుగు, డ్రై ఫ్రూట్స్, ఆరెంజ్ జ్యూస్. అంటే ఇప్పుడు నేను ఆరెంజ్ వేసానండి, మీరు కావాలంటే మ్యాంగో కూడా వేసుకోవచ్చు, మీకు నచ్చిన ఫ్రూట్ వేసుకోవచ్చు అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చూసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నానండి. మరో హెల్దీ డిష్ మీతో అండి. అంతవరకు బాయ్ అండి.